స్టేజ్ 4 మోకాళ్ల అరుగుదలకి నొప్పి లేకుండా కీళ్ల మార్పిడి ఆపరేషన్ చేయబడును. డాక్టర్ రమేష్ గాజుల, ఎండోస్కోపిక్ స్పైన్ ఆర్థో సర్జన్ అండ్ పెయిన్ ఫిజిషియన్, పెనిషియా స్పైన్ పెయిన్ ఆర్థో అండ్ స్లీప్ సెంటర్, ఉప్పల్, హైదరాబాద్. ఎంజిఎంలోకి భారతీయ జనతా పార్టీ వరంగల్ జిల్లా నాయకులందరం కూడా మేము అన్ని వార్డులను పర్యవేక్షించడం జరిగింది. నిన్న జరిగిన ఏదైతే సంఘటన ఉందో పీడియాట్రిక్ వార్డుకు సంబంధించి 2 పేషెంట్లకు ఒకటే ఆక్సిజన్తో ఎక్స్రేకి తీసుకెళ్లడము, అక్కడ పేషెంట్ కేర్కి సంబంధించి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోకుండా అటెండర్లు కూడా బాధ్యతారహితంగా వారి ఉద్యోగం చేస్తూ పేషెంట్లనే మళ్ళీ వార్డుకు వెళ్ళండి అని చెప్పడం ద్వారా ఆ ఆక్సిజన్ లీక్ అయి ఆ 2 పసివాళ్ళ యొక్క ప్రాణాలు డేంజర్ మోడ్లో పడిపోయింది. ఇది నిన్న జరిగిన సంఘటన. కొంచెం ముందుకెళ్తే ఎంజిఎంలో ఒక బ్లడ్ గ్రూప్ ఉంటే పేషెంట్కి ఇంకొక బ్లడ్ గ్రూప్ని ఎక్కించడం జరిగింది. దానికన్నా ఇంకొంచెం ముందుకు పోతే ఇదంతా కాంగ్రెస్ ప్రభుత్వం, కొంచెం ముందుకు పోతే బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎలుకలు కొరికినాయి పేషెంట్లకి. ఇది మన ఎంజిఎంలో ఈ సిబ్బంది యొక్క వైఫల్యం. సూపరింటెండెంట్ గారు కానీ ఆర్ఎంఓ గారు కానీ ఎక్కడ కూడా వారి పర్యవేక్షణ కనిపించట్లేదు. వారి పర్యవేక్షణ లోపం వల్లనే ఈ సంఘటనలు జరిగినాయి. పీడియాట్రిక్ హెచ్ఓడి గారు హైదరాబాద్ నుంచి ఇక్కడ ఆపరేట్ చేస్తున్నారు, వారు డ్యూటీకి రావట్లేదు. చాలా వరకు ఎంజిఎంకు సంబంధించిన హెచ్ఓడీస్ అందరూ కూడా హైదరాబాద్ మల్టీ స్పెషల్ హాస్పిటల్లో నౌకర్లు వ్యాపారాలు చేసుకుంటూ ఇక్కడ ఎంజిఎంలో వాట్సాప్ ద్వారా పీజీ స్టూడెంట్స్ ద్వారా ఇక్కడికి పేషెంట్లు చూడడం జరుగుతుంది. దీనికి అంతటికి కూడా అంటే ఒకవైపు కాంగ్రెస్ ప్రభుత్వానికి రేవంత్ రెడ్డి గారికి కానీ, స్థానిక మంత్రి కొండా సురేఖ గారు కానీ, ఉమ్మడి జిల్లా మంత్రి సీతక్కకు కానీ, ఇక్కడ ఉన్న కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు ప్రజా వైద్యం పైన చిత్తశుద్ధి లేదు. వారికి ఒకటే చిత్తశుద్ధి, కాంగ్రెస్ ప్రభుత్వం ఏ డిపార్ట్మెంట్కి ఎంత బడ్జెట్ అలకేట్ చేసింది, దాన్ని ఏ కాంట్రాక్టర్కి ఇవ్వాలి, ఎవరి పర్సంటేజ్లు పంచుకోవాలి, ఒక మంత్రి ఇంకో మంత్రి శాఖలోకి దూరి పర్సంటేజ్ల విషయంలో గొడవలు, వాటిని సమన్వయం చేసుకోవడానికి ఢిల్లీ నుంచి ఒక మధ్యవర్తి, ఇవన్నీ అయిపోయిన తర్వాత రేవంత్ రెడ్డి గారికి క్షమాపణలు. ఈ సినిమా మనము తెలంగాణ రాష్ట్రంలో చూస్తున్నాం. అంటే వారికి మళ్ళీ ప్రభుత్వము కాంగ్రెస్ రాదు అధికారంలోకి తెలంగాణలో, కాబట్టి ఇప్పుడు డబ్బులు సంపాదించుకోవాలనే ఆశ. అది ఒకవైపు ఉంటే ఇక్కడ సిబ్బంది రోగుల పట్ల నిర్లక్ష్యపు వైఖరి, రోగులను హ్యాండిల్ చేసే విధానం సరిగా లేదు. కాబట్టి ప్రభుత్వ ఉద్యోగులు, ప్రభుత్వం నుండి శాలరీ తీసుకున్న నౌకర్లు చేసే సూపరింటెండెంట్, ఆర్ఎంఓలు, హెచ్ఓడీలు, మిగతా ఇన్ఛార్జీలు అంతా ఎడిపోతున్నారు. వారి మానవతా విలువలు ఎక్కడికి పోతున్నాయి, పేషెంట్లను ఏ విధంగా హ్యాండిల్ చేస్తున్నారు అనేది ఒకసారి వాళ్ళ గుండె మీద చేసుకొని ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉండాలి. ఈరోజు ఎంజిఎం గత కొన్ని సంవత్సరాల నుండి ఎంతోమందికి ప్రాణభిక్ష పెట్టింది. అలాంటి ప్రాణభిక్ష పెట్టిన ఈ ఎంజిఎం పరిస్థితి ఈరోజు కొండా సురేఖ గారి నియోజకవర్గంలో ఉంది. వారు ఒక రాష్ట్రంలో క్యాబినెట్ హోదాలో ఉన్నారు. వారు వెంటనే రేపు పర్యటన చేసి ఈ ఎంజిఎంలో అధికారులందరితో కూడా ఒక మీటింగ్ పెట్టి ఒక రిపోర్ట్ అనాలిసిస్ చేసుకొని ఈ ఎంజిఎం బాగు చేయాలంటే ఎంత బడ్జెట్ కావాలి, దాని కన్సర్న్ డిపార్ట్మెంట్కి మినిస్ట్రీ గారికి లెటర్ పెట్టుకొని రేవంత్ రెడ్డి గారితో మాట్లాడుకొని ఒక స్పెషల్ ఫండ్ తీసుకొచ్చి ఈ ఎంజిఎంని బాగు చేయాల్సిన బాధ్యత ఆమెకు ఉంది. లేకపోతే ఆమె ఇక్కడ మంత్రిగా ఉండి ఈ నియోజకవర్గాన్ని ప్రజా వైద్యంపై శ్రద్ధ చూపెట్టకపోతే వారు ఎందుకు అనేది ఈరోజు భారతీయ జనతా పార్టీ మేము ప్రశ్నిస్తున్నాం. వారి కమిషన్ల కకృతి ఉందే తప్ప ఈ ప్రజలకు మంచి సుపరిపాలన అందించాలనేది ఎక్కడ కూడా మంత్రి గారికి తెలియలేదు. ఈరోజు కొండా సురేఖ గారికి మేము భారతీయ జనతా పార్టీ వరంగల్ జిల్లా నుంచి ఒకటి అల్టిమేట్ చేస్తున్నాం. మేడం, మీరు వెంటనే రండి, ఎంజిఎంని పర్యవేక్షించండి. మీరు ఎంజిఎంని పర్యవేక్షణ చేసిన తర్వాత ఇక్కడ వార్డులలో ఉన్న సమస్యలపైన ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి వాటికి పరిష్కారానికి మీరు ఏదైనా ఒక బడ్జెట్ తీసుకొచ్చి దాన్ని పరిష్కరించాలి. లేని పక్షంలో భారతీయ జనతా పార్టీ ఇక్కడ 48 గంటల దీక్ష చేసి ప్రజా వైద్యం మెరుగుపడేంత వరకు కూడా ఈ ప్రజా ఉద్యమాలు చేస్తాము. అదేవిధంగా వారిని ఈ నియోజకవర్గంలో అడుగు పెట్టకుండా చేస్తామని వారికి తెలియజేస్తుంది. పెద్ద హాస్పిటల్ గత 50 సంవత్సరాల నుంచి కూడా ఆదిలాబాద్ కానీ, నిజామాబాద్ కానీ, కరీంనగర్ కానీ, ఖమ్మం కానీ మన వరంగల్ ప్రజలే కాకుండా బయట నుంచి కూడా ఎమర్జెన్సీ ఉంటే ఇక్కడికి వచ్చి చూయించుకునే పరిస్థితి ఉండే. అట్లాంటి ఎంజిఎంను ఇవాళ ఎంత అధ్వానమైన స్థితికి తీసుకొచ్చిండ్రో మనందరం కళ్ళతో చూస్తున్నాం. ఇది ప్రభుత్వాలకు తగునా అని మీ ద్వారా నేను ప్రశ్నిస్తున్నాను. బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడే ఎలుకలు గురుకుడు చూసినాం. అప్పటి నుంచే దీని పతనం స్టార్ట్ అయింది. పోనీ ఆ పతనాన్ని చూసే ఇక్కడి ప్రజలు బీఆర్ఎస్కి బుద్ధి చెప్పి కాంగ్రెస్ని గెలిపించారు. కాంగ్రెస్ని గెలిపిస్తే మా దగ్గర నుంచి గెలిచిన మంత్రివర్గంలో సభ్యురాలు. ఇప్పుడు వీళ్ళ పంచాయతీ ఏంటిది?
టెండర్లలో పైసలు వస్తాను లేవనే పంచాయతీ నా టెండర్ ఇంకోళ్ళు తీసుకున్నారు, ఇంకో మంత్రి ఇంకో టెండర్ తీసుకున్నాడు అని. కానీ ఈ ఎంజీఎంలో నేను గెలిపిస్తే ఇక్కడ గెలిచి మంత్రినైనా నా ప్రజలకు కష్ట సుఖాలు పంచుకోవాలి. ఇక్కడి దీని కొరకు, దీని ఫండ్ కొరకు, దీంట్లో డాక్టర్ల స్టాఫ్ కొరకు పంచాయతీ పెట్టుకోరా. ఆ పంచాయతీ ఎందుకు గైతాను లేదు? ప్రజల మీద లేని శ్రద్ధ, కాంట్రాక్ట్ వర్క్ల మీద శ్రద్ధ ఉంచి దానికి ఢిల్లీ నుంచి మా ఇంతకుముందు మా అధ్యక్షులు చెప్పినట్టు మధ్యవర్తి వచ్చి సెటిల్ చేసు. ప్రజల గురించి కొట్లాడు, ప్రజలకు కావాల్సిన సమస్యల మీద కొట్లాడి ముఖ్యమంత్రితో పంచాయతీ పెట్టుకో గొప్ప అనుకుంటారు. అట్లాంటివన్నీ పక్కన పెట్టి ఇలా ఎంజీఎంను పూర్తిగా అధ్వానమైన స్థితికి తీసుకొచ్చారు. అంటే పూర్తిగా ఏమి శక్తి లేని వాళ్ళే ఎంజీఎంకి వస్తాను. అట్లా కూడా వస్తే దీంట్లో ట్రీట్మెంట్ చేసే గతి లేదు. ఇలా భారతీయ జనతా పార్టీ అల్టిమేటం ఇచ్చి వస్తే కూడా ఇక్కడ రెస్పాన్స్ ఇచ్చే పర్సన్ లేడు, ఇన్ఛార్జ్ సూపరింటెండెంట్ లేడు, RMO 1 లేడు. పేషెంట్ల మేము తిరుగుతుంటే కన్నీళ్ళు, వాళ్ళకి ఇంకో దిక్కుపోయి శక్తి లేక ఉంటాను. ఇంత అధ్వానమైన పరిస్థితిని ఎంజీఎం తీసుకొచ్చినందుకు ఆమెకు ఎట్లా మా మంత్రివర్గం ఇక్కడి నుంచి గెలిచి మంత్రి అయింది. ఆ ప్రజల గోస పంచుకోకుండా మీ పర్సంటేజ్ని మీరు కొట్లాడండి, అట్లనే వీళ్ళని కూడా చూడండి. ఇప్పటికైనా మీ ద్వారా నేను మా భారతీయ జనతా పార్టీ నుంచి అల్టిమేటం ఇస్తున్నాం. రండి, ఎంజీఎంను పట్టించుకోండి. కేసీఆర్ అంతమునుపు ఉన్న సెంట్రల్ జైలుని కూడగొట్టి ఆ జాగాను కూడబెట్టి 1100 కోట్లు అప్పు తెచ్చి ఆయన అక్కడ ఆ బిల్డింగ్ సగంలో ఆపిండు. అంటే ఈ వరంగల్ ప్రజల దౌర్భాగ్య పరిస్థితికి నెట్టేయకండి. మిమ్మల్ని గెలిపించినందుకు వాళ్ళని కొంత కన్నీళ్ళు తుడవండి. ఇప్పటికైనా ఎంజీఎంలో ఎంతమంది స్టాఫ్ కావాలి, ఎంతమంది స్టాఫ్ పనికిరాని వాళ్ళు ఉన్నారు, వాళ్ళని తీసి పక్కన పెట్టి కొత్త స్టాఫ్ను అంతా రిక్రూట్ చేసుకొని దానికి కావాల్సిన డాక్టర్లను, నర్సులను అందరిని నింపి దానికి ఎంత ఫండ్స్ అయితే సరిపోతాయి అదేసి ఆ ముఖ్యమంత్రితో నిలబెట్టుకో, పేరు వస్తుంది. మొన్న పెట్టుకున్న పర్సంటేజ్ పంచాయతీ ఇట్లా పెట్టుకోండి, ప్రజలు మీకు గౌరవం ఇస్తారు తెలియజేస్తూ ఇప్పటికైనా దీని మీద పట్టి స్పందించి ఎంజీఎంను చక్కదిద్దకపోతే రాబోయే రోజులలో భారతీయ జనతా పార్టీ తీవ్ర నిరసనతోని ఎంజీఎంలో మేము టెంట్ వేసుకొని ఉంటామని చెప్పడం జరిగింది. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.